హాయ్ అండి అందరికీ. చక్కగా మన పాఠశాలలో మన పిల్లల చేత భోగి పిడకలు చేయించడం అనేది ఈరోజు జరిగిందండి. సంక్రాంతి 3 పండుగల్లో మొదటి రోజు భోగి పండుగ. భోగి పండుగ రోజున తెల్లవారుజామున లేచి మరి భోగి మంట వేస్తారు. భోగి మంటలో పీడ పోయేందుకు భోగి పిడకల్ని అందులో వేస్తారు. అది ఆవు పేడతో చేసిన పిడకల యొక్క పొగ పీల్చడం కూడా మనకు ఆరోగ్యానికి మంచిదనేసి ఆ రోజుల్లో పూర్వం నుంచి కూడా ఇది ఒక ఆచారంగా రావడం జరుగుతుంది. అయితే నేటి యుగంలో నేటి పరిస్థితుల్లో పిల్లలు పట్టణ వాతావరణానికి అలవాటు పడడం, దానివల్ల కొంచెం పిల్లల్లో దీని గురించిన పల్లెటూళ్ళలో పిల్లలకు తెలుస్తుంది. కానీ కొంచెం పట్టణాల్లో పెరుగుతున్న పిల్లలకి ఈ భోగి పిడకల గురించి ఏమీ తెలియటం లేదు. అది మనకి ఈ రోజున భోగి పిడకలను కూడా ఆన్లైన్లో కొనుక్కోవాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి మా స్కూల్లో ఈరోజు నో బ్యాగ్ డే సందర్భంగా చక్కగా పిల్లలందరి చేత మరి మా పాఠశాల ఆవరణలో కొబ్బరి చెట్టుకి భోగి పిడకల్ని వేయడం జరిగిందండి. పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా మరి ఆ పేడని చిన్న చిన్న ఉండలుగా చేసి భోగి పిడకల్ని తయారు చేశారు. పిల్లలకు కూడా మన యొక్క సాంప్రదాయాన్ని, ఆచారాలని కూడా పిల్లలకి మనం పాఠాల రూపంలో చెప్తున్నాం. కానీ వాళ్ళకి వాస్తవ రూపంలో ప్రాక్టికల్గా కూడా ఈ విధంగా చేయించడం వల్ల పిల్లలు దాన్ని నేర్చుకుంటారు. ఇంటి దగ్గర తల్లిదండ్రులు చెబుతూ ఉంటారు. అయితే కొంతమంది పిల్లలు సిటీస్లో పెరగడం వల్ల కానీ కొంచెం వాళ్ళ ఇంట్లో పాడి అది లేకపోవడం వల్ల ఈ భోగి పిడకలు ఎలా చేయాలన్న విషయాన్ని వాళ్ళకి అవగాహన ఉండదు. మా పాఠశాలలో అయితే అందరూ కూడా పల్లెటూరులో ఉన్న పిల్లలే కాబట్టి వాళ్ళు చేసేస్తారు. కాకపోతే ఇంకా కొంచెం మా అబ్బాయి అనుకోండి అసలు పేడే ముట్టుకోలేదు. అలాంటి వాళ్ళ కోసమే ఈ ప్రయత్నం చేయడం జరిగింది. థ్యాంక్ యూ.